హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం కాకరకాయ పులుసు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కేజీ కాకరకాయలని ఇలా కోసుంచుకున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిగడ్డలను ఇలా కోసుంచుకున్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు తీసుకొని నానేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చింతపండుని నీళ్ళల్లో నానేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కళాయి వేడెక్కినాక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక 2 ఎండుమిర్చి తుంపి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కోసిన ఉల్లిగడ్డ ముక్కల్ని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపులో వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. అంతా ఒకసారి మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు మగ్గిన తర్వాతకి ముందుగా కోసుంచుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపులో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కల్ని. ఫ్రెండ్స్ ఒక 1/2 టీ స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం వేసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ముక్కలకి అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కల్ని కాకరకాయ ముక్కల్ని ఇలా మగ్గించుకున్న తర్వాతకి ఫ్రెండ్స్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు రసాన్ని కాకరకాయ ముక్కలలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. పులుపు సరిపోను చింతపండు రసాన్ని పోసుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయ పులుసుని మసలనిద్దాం ఫ్రెండ్స్. కాకరకాయ పులుసుని ఇలా మసలనియాలి ఫ్రెండ్స్. నేనైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. చివరగా నేను 1 స్పూన్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పులుసుని. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి కాకరకాయ పులుసుని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ పులుసు రెడీ అయింది. ఈ కాకరకాయ పులుసు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.